ఒక శిష్యుడు గురువుగారిని అడిగిన ప్రశ్న. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా, హృదయంలో ఉండే హరిని వెతకడానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అని అడిగాడు. గురువుగారి జవాబు ఇలా ఉంది. ముఖం మన దగ్గరే ఉంటుంది కదా, కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనబడడానికి అద్దంలో చూసుకుంటాము, కానీ ఆ అద్దానికి ప్రాణం ఉండదు. కంటికి ప్రాణం కన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకి కనిపిస్తుంది. అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం, తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండూ కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి. అదే విగ్రహం. భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు. అందులో భగవంతుని చూసి భక్తి మనకు కావాలి. మనలోని భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు. అందుకే గుడికి తప్పనిసరిగా వెళ్ళాలి అని సమాధానం చెప్పారు గురువుగారు.